హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్న అంటే ఆగస్టు 10న మా అబ్బాయి బర్త్డే. సో వాడి బర్త్డేకి సంబంధించిన ప్రిపరేషను, డెకరేషను అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా దీనిలో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో మేమైతే ఇంకా ముందు రోజు నైట్ ఇట్లా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి. నార్మల్గా ఎప్పుడు ఈ డెకరేషన్ అయితే మేము ఇంట్లోనే చేసుకుంటాము థీమ్కి తగ్గట్టుగా. బయట అట్లా ఈవెంట్ వాళ్ళకి అట్లా అయితే ఏమి ఇవ్వము. ఇంకా సో అది కూడా నైట్ చేసుకుంటాం. ముందు రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఒక పని ఉంటుంది, హడావిడి ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు లేచే వరకు డెకరేషన్ అది సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నట్లు నైటే ప్రిపేర్ చేసుకుంటాం. బట్ ఈసారి ఏంటంటే పిల్లలు నిద్రపోలేదు. సో వాళ్ళు కూడా మేము కూడా హెల్ప్ చేస్తాము అని చెప్పేసి సో హెల్ప్ చేశారు. యాక్చువల్గా నెక్స్ట్ సాటర్డే రోజు, అదే రోజు మార్నింగ్ మా పాపకైతే స్కూల్ ఉంది. తనైతే నార్మల్గా పాపం కొంచెం నైట్ లేట్గానే ఆల్మోస్ట్ 12 వరకు ఉన్నాము. అయినా కూడా మార్నింగ్ లేచి తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. సో తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సో నేను బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకున్నాక నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా కొంతమందికి అయితే డిన్నర్ అనుకున్నాము. యాక్చువల్గా ఏంటి అంటే మా అపార్ట్మెంట్లో కిడ్స్ బర్త్డే అంటే మదర్స్ని కూడా వెళ్తాము. ఎవరి బర్త్డేకి అయినా ఇన్వైట్ చేస్తే మదర్స్ కూడా వెళ్తాము. ఎందుకంటే మిగతా డేస్లో అందరూ బిజీగా జస్ట్ కనిపించే హాయ్ హలో అనుకోవటమే సరిపోతుంది. అట్లీస్ట్ అప్పుడైనా కొంచెం ఒక 1-2 అవర్స్ కూర్చొని రిలాక్స్డ్గా మాట్లాడుకున్నట్లుంటుంది, గెట్ టుగెదర్ లాగా ఉంటుంది అని చెప్పేసి సో మదర్స్ కూడా వెళ్తాము. సో అలానే వస్తారు. కొంతమందికి అయితే డిన్నర్ అనుకున్నాము. అండ్ ఎవరైతే పిల్లలు వస్తారో అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు కదా, సో అపార్ట్మెంట్లో వచ్చిన పిల్లలకు కూడా డిన్నర్ అయితే అనుకున్నాను. దానికోసం అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో రెసిపీస్ అట్లా అయితే నేను క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. రెసిపీస్ అన్నీ క్లియర్గా చూపిస్తే చాలా టైం అవుతుంది, వీడియో చాలా లెంత్ అవుతుంది. రెసిపీస్ అన్నవి నేను సపరేట్గా వీడియోస్ చేస్తూ పెడతాను. బట్ ఇక్కడైతే నేను ఏమేం చేద్దాం అనుకున్నానో అయితే చెప్తాను సింపుల్గా. సో శ్రావణ మాసము, అది కూడా ఇంకా సాటర్డే కాబట్టి ఎక్కువ మంది వెజ్జే తింటారు, నాన్ వెజ్ తినరు. మామూలుగా అయితే కొంచెం నాన్ వెజ్ సాటర్డే కాకపోతే నాన్ వెజ్ రెండూ చేస్తాము. సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. బట్ ఈసారి అయితే ఓన్లీ వెజ్కే వెళ్ళాను. సో వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానిలోకి మిర్చికా సాలన్ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. మిర్చికా సాలన్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం మిర్చికా సాలెను అండ్ రైతా అండ్ చపాతీస్ అనుకుంటున్నాము. సో చపాతీలోకి కర్రీ, పన్నీర్, ఒకటి పన్నీర్ కర్రీ అండ్ టమాటా మీల్ మేకర్, ఇంకొకటి వచ్చేసి కొంచెం ఆలు కుర్మా చేశాను. ఈ 3 కర్రీస్ చపాతీకి. సో కేక్ కటింగ్ అప్పుడు స్నాక్స్ వచ్చేసి పాస్తా చేశాను. వైట్ క్రీమ్ పాస్తా ఉంటుంది కదా, సో నార్మల్గా ఇంట్లో అయితే రెడ్ పాస్తానే చేస్తాను. బట్ క్రీమీ పాస్తా బాగుంటుంది కదా అనేసి వైట్ క్రీమ్ పాస్తా చేశాను స్నాక్స్ కోసం. అండ్ ఫ్రూట్ కస్టర్డ్ అండ్ గులాబ్ జామున్, ఈ ఐటమ్స్ వరకు అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఆ ప్రిపరేషను దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. సో మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసింది. సో అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. నాకు గులాబ్ జామ్ ఎప్పుడు పగలకుండా అట్లా రాదు. సో గులాబ్ జామ్ చేయాలంటే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. గులాబ్ జామ్ అయితే తనే చేసిచ్చింది. మేబీ బయట అయినా ఇవ్వచ్చు, క్యాటరింగ్ ఎందుకు ఇంత రిస్క్ పడటము, ఇంత అవ్వటము అనేసి. కానీ నాకెందుకో ప్రతిదీ నా చేతితో నేను చేసుకుంటేనే నాకు ఇష్టం అండి. మిగతావన్నీ కూడా లైక్ ఫెస్టివల్స్ కానీ వేరే ఏమైనా మన ఇంట్రెస్ట్తో మనం కావాలని పిల్లల్ని రెడీ చేయటము, పిల్లలతో చేయించటము అది చేస్తుంటాము. నార్మల్గా మా ఇంట్లో అయితే అలానే. కానీ ఓన్లీ వాళ్ళ బర్త్డేస్ మాత్రమే ముందే కౌంట్ చేసుకుంటారు. ఆగస్ట్ అన్నామనుకోండి, ఆగస్ట్ ఎప్పుడు వచ్చింది, ఆగస్ట్ 7th, ఇంకా ఆగస్ట్ 10th, ఇంకా ఎన్ని డేస్ ఉంది, ఇట్లా కౌంట్ చేసుకుంటాడు మా అబ్బాయి. నెక్స్ట్ మంత్ మా అమ్మాయి. సో వాళ్ళు చాలా ఇష్టంగా ఇయర్ మొత్తం వెయిట్ చేసేది బర్త్డేస్ కోసమే. కాబట్టి నేనైతే బర్త్డేస్ సెలబ్రేషన్కి అయితే నేనైతే హ్యాపీగా ప్రతిదీ నేనే ఇన్వాల్వ్ అయి చేసుకుంటాను. నాకు కొంచెం రెయినీ సీజన్ కానీ లేకపోతే వింటర్ సీజన్ అప్పుడు కానీ ఇంకా ఆ టైంలో కూల్గా ఏమన్నా తిన్నాను తాగాను అంటే
తొందరగా ఈ మధ్య అయితే గొంతు ఎఫెక్ట్ అవుతుంది. సో, కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అందుకే కొంచెం అనీజీగా అనిపించింది. నా వాయిస్‌లో ఏమన్నా అట్లా డిస్టర్బెన్స్‌గా ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. ఓకేనా? అర్థం చేసుకోండి. అండ్ ఆహ్, ఎందుకు ఎందుకు రిస్క్ తీసుకోవటం, ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకోవటం, ఎంత స్ట్రెయిన్ అవ్వటం అంటే ఆహ్, నేనైతే ఏం చెప్తానంటే లైఫ్‌లో ప్రతి ఫేజు ఇంపార్టెంటే అండి. లైక్ చైల్డ్‌హుడ్ కానివ్వండి, టీనేజ్ కానీ, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ప్రతీది ఏ ఫేజ్‌లో ఉండే హ్యాపీనెస్ ఆ ఫేజ్‌లో ఉంటుంది. బట్ వీటన్నిటిలో ప్రీషియస్ ఏది అంటే నాకు తెలిసి చిన్నప్పుడే అండి, చైల్డ్‌హుడ్డే. సో, ఆ టైంలో మనం ఎంత హ్యాపీ మూమెంట్స్ వాళ్ళకిచ్చాము అంటే అవి వాళ్ళకి లైఫ్‌లో చాలా హెల్ప్ అవుతాయి. నేనైతే అది స్ట్రాంగ్‌గా నమ్ముతాను. ఆ టైంలో వాళ్ళకి ఎంత మంచి ఎన్విరాన్మెంట్‌లో ఎంత హ్యాపీగా వాళ్ళని పెంచాము అంటే అది వాళ్ళ రిమైనింగ్ లైఫ్‌కైతే చాలా సపోర్ట్ చేస్తది. చాలా హెల్ప్ అవుతుంది. సో, లైఫ్‌లో చాలా పెరుగుతాము, చాలా సాధిస్తాము, చాలా సంపాదిస్తాము. కానీ స్టార్టింగ్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా సార్లు గుర్తుపెట్టుకుంటాం మనం. అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి. అవును గదా! సో, ఇది చిన్నప్పుడు ఇలాంటి టాయ్ మా అమ్మ కొనిచ్చింది, లేకపోతే మా నాన్నతో కలిసి ఊరెళ్ళాను. ఇట్లా ప్రతీదీ గుర్తుపెట్టుకుంటాము. అట్లానే పిల్లలు గూడా చిన్నప్పుడు జరిగిన ప్రతీదీ లైఫ్‌లో గుర్తుపెట్టుకుంటారు. చిన్నప్పుడు నేను ఇది చేయలేకపోయాను, నాకిది చేయలేదు, ఇక్కడికెళ్ళలేదు, అట్లాంటివి కొంచెం వాళ్ళకి లేకుండా ఉండాలని మేము చేయగలిగినంత వరకైతే చేస్తామండి. సో, కొన్ని అయితే నేనైతే ఫీల్ అవుతాను ఇప్పటికి. చిన్నప్పుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని. ఇప్పుడు చేసుకునేంత ఫ్రీడమ్ ఉండొచ్చు, అన్ని డబ్బులు ఉండొచ్చు. కానీ అయ్యో! చిన్నప్పుడు ఇలా జరగలేదే అన్న ఫీలింగ్ అయితే కొన్ని విషయాలు నాకైతే ఉంటుంది. సో, అందుకే పిల్లలకైతే డెఫినెట్‌గా సో, మా బడ్జెట్‌కి తగ్గట్టుగా అయితే నేను చిన్నగా అయితే ప్రతీదీ సెలబ్రేట్ చేయాలనుకుని అంటాను. ప్రతీదీ అయితే క్యాప్చర్ చేసుకోవాలి. ప్రతీదీ అయితే ఆ మూమెంట్ పిల్లలకి అలా హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి అనేసి అనిపిచ్చిద్ది. సో, అందుకే డెఫినెట్‌గా వాళ్ళది బర్త్‌డే అంటే ఒక 1 మంత్ నుంచి అయితే కొంచెం అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటాను. సో, ఇక్కడైతే నేను ఆహ్, వంటైతే స్టార్ట్ చేశాను చెప్పాను కదండీ! సో, చిన్నగా అయితే ఒక్కొక్కటి చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా కొంచెం వేరే వర్క్ ఉందని బయటికెళ్లారు. సో, సాయి కూడా ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసి వాడు కూడా ఆడుకుంటున్నాడు. సో, ఇంకొక వీడియో అప్‌లోడ్ చేస్తానండి దీని తర్వాత. సో, ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హ్యాపీగా అయితే చేసుకోవచ్చు ఆ రోజు అన్నది. సో, దీని తర్వాత వస్తుంది ఆ వీడియో. సో, అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవటం వల్ల నాకు బర్త్‌డే రోజైతే ఏం బర్త్‌డేని అనిపించలేదు. యాక్చువల్‌గా మార్నింగ్ 8:00కి స్టార్ట్ చేసుకున్నాను నేను కుక్ చేయటం. 8:30కి అట్లా. సో, కర్రీస్ అట్‌లీస్ట్ కర్రీస్ అవి రెడీ చేసుకొని ఉంచుకుంటే కొంచెం ఈవినింగ్ వరకు కొంచెం వెయిట్ చేసుకొనైనా లేకపోతే ఓవెన్ ఉంటుంది కదా! ఓవెన్‌లో పెట్టేసుకొని తినొచ్చులే అని చెప్పేసి మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తేనే నాకు అన్ని రెసిపీస్ అంతా అయిపోయే వరకు నాకు 5:00 అయింది ఈవినింగు. సో, ఇంకా ఒక రెసిపీ మా ఫ్రెండ్ చేసింది అండ్ బిర్యానీ చేయటంలో కూడా హెల్ప్ చేసింది. తను చేస్తేనే నాకు ఈవినింగ్ 5:00 అయింది. దాని తర్వాత కొంచెం డెకరేషన్ అయితే పెండింగ్ ఉంది. సో, నైట్ బేసిక్ లెవెల్‌లో ఏదైతే ఉంటుందో అది బెలూన్స్ ఆర్చ్ లాగా చేయటము అవన్నీ కూడా నైట్ చేసేసుకుంటాము ఎవ్రీ ఇయర్ కూడా. దానికి మోడిఫికేషన్స్ కొంచెం ఏయటాలు, తీయటాలు ఏమన్నా ఉన్నా కూడా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేను ఇంకా ఆ డే టైంలో చేసుకుంటాను. నా దగ్గర ఉన్న స్టఫ్‌ని బట్టి, నాకొచ్చిన థాట్స్‌ని బట్టి అయితే కొంచెం డెకరేషన్ అనేది మోడిఫికేషన్ చేసుకుంటూ ఉంటాను. సో, ఆ చిన్న మోడిఫికేషన్స్ అన్నీ ఫినిష్ అయిపోయే వరకు నాకు అరౌండ్ 5:30 అయింది ఈవినింగ్. సో, ఈవినింగ్ 7:00కి పార్టీ అని అయితే చెప్పాను నేను అందరికీ. సో, ఇంకొంచెం ఆ 1½ అవర్ కొంచెం మేము రెడీ అయ్యి కొంచెం రిలాక్స్‌గా కూర్చోవటానికైతే సరిపోయింది. ఆల్మోస్ట్ పార్టీ అయిపోయి అందరు ఇంటికెళ్ళేసరికైతే అరౌండ్ 1 అయిందండి. 12:30 అయింది. సో, నేను కొంచెం అన్నీ సెట్ చేసుకొని పడుకునేసరికి 1:00. బట్ నిజంగా అలసిపోయిన ఫీలింగ్ అయితే కొంచెం నిలబడి పాదాలైతే కొంచెం పెయిన్ అనిపించినాయి తప్ప ఇంకా వేరే ఏ ఫీలింగు అయితే లేదండి. ఐ మీన్ ఇంకా చేయలేనేమో రేపులే అట్లా ఏం లేదు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఏదైనా అంతే కదా! మనకిష్టమైన పని చేస్తున్నాము అంటే. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మా అబ్బాయిని హ్యాపీయా అంటే వాడు హ్యాపీ అని చెప్పినప్పుడు వస్తది కదా!
ఆ సాటిస్ఫాక్షన్ చాలండి. ఇంకా డే గాని ముందు రోజులు పడిన అదంతా కూడా శ్రమంతా గూడా మర్చిపోతాము కదా! ఎవరమైనా అంతే గదా! పిల్లల ఫేస్ మీద అలా ఒక స్మైల్ జూసాము అంటే ఎంత అలసటైనా మర్చిపోతాము. సో, ఇక్కడైతే నేను మిర్చి కసాలం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా వాయిస్ చూడండి డిఫరెంట్ చాలా అసలు ఇప్పటికి చాలా సార్లు బ్రేక్ అంటే స్టాప్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. స్టిల్ ఇంకా కూడా కొంచెం అయితే అనీజీగానే ఉంది. ఈ మధ్య అసలు చాలా అర్థమైపోతుంది కూల్ ఐటమ్స్ ఏం పడట్లేదు, డస్ట్ పడట్లేదు అనేసి. సో, నేను రెసిపీస్ అయితే చెప్పాను కదండీ! నేను రెసిపీస్ అయితే ఏం క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయట్లేదు. అలా చేసినా ఎవరు చూడరు వీడియో లెంతీ అయింది అంటే. సో, అందుకే నేను రెసిపీస్ అనేది సపరేట్‌గా అయితే పోస్ట్ చేస్తాను. సో, మిర్చి కలసాల టేస్ట్ అయితే చాలా బావుందండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నిజం చెప్పాలి అంటే హోటల్స్‌లో ఎప్పుడన్నా ఫుడ్ పార్సెల్స్ తెచ్చుకున్నప్పుడు అట్లా ఇస్తారు కదా! అలా ఇచ్చినప్పుడు నేనెప్పుడు దాన్ని టచ్ చేయను. వదిలేస్తాను ఆ గ్రేవీ అయితే ముట్టుకోకుండా వేసుకోనసలు. బట్ నిన్నైతే వేసుకున్నాము. అన్ని రెసిపీస్ కూడా సూపర్ కుదిరినియండి. చేసిన ప్రతి ఐటెమ్ కూడా ఫుల్‌గా అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో అయితే 1, 2 మెంబర్స్‌కైతే కొంచెం రైస్ తక్కువ గూడా అయింది. కొంచెం తక్కువయింది అంతే. కానీ మిగతా ప్రతీదీ కూడా పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా అన్నీ సరిపోయాయి. చాలా హ్యాపీ అయితే అనిపించింది. మంచిగా అయితే ఆల్మోస్ట్ ఒక 5, 6 అవర్స్ అయితే అందరం కూడా అపార్ట్మెంట్‌లో అందరం కూడా కలిసి అయితే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాము. మంచిగా మా అపార్ట్మెంట్‌లో మదర్సు ఏదైనా ఇట్లా వీకెండ్ అనుకోండి మంచిగా ఫాదర్స్ అందరూ కూడా మంచిగా ఫ్యామిలీస్ లాగా అయితే కలుస్తాము. ప్రతిరోజు అయితే కలిసి మాట్లాడుకొని అట్లేం ఉండదు. కనిపిస్తే జస్ట్ స్మైల్ చేసుకోవటమే. కానీ ఇట్లాంటి ఈవెంట్స్ అప్పుడు కింద ఏదన్నా వినాయక చవితి కానీ అట్లా ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అందరం కలిసి అయితే అందరం ఇన్వాల్వ్ అయితే మాత్రం చేసుకుంటాము. సో, హ్యాపీగా అయితే నిన్నైతే టైం స్పెండ్ చేసుకున్నాము. నేనైతే ఇక్కడ వైట్ క్రీమ్ పాస్తా అని చెప్పాను కదా! దానికోసం పాస్తా ఉడకబెట్టుకుంటున్నాను. సో, కొంచెం అరేంజ్డ్‌గా ప్లాన్ చేసుకున్నాము అంటే ఒక 20, 30 మెంబర్స్‌కైనా ఈజీగా ఒక్కరైనా వండేయగలుగుతారండి. సో, నేనైతే అట్లా కుక్ చేయగలుగుతానండి. కొంచెం ఎవరైనా సడన్‌గా గెస్ట్‌లు వచ్చినా గూడా ఏదైనా వెంటనే కూడా టేస్టీగా మంచిగా అయితే చేసి పెట్టగలుగుతాను. ఆ కాన్ఫిడెంట్ అయితే నాకొచ్చింది. అండ్ ఇదైతే ఫైనల్‌గా అవుట్‌పుట్ అండి. సో, నైట్ అయితే డెకరేషన్ అని చెప్పాను గదా! సో, నేనైతే ఇది షార్ట్ కోసం అని చెప్పేసి జస్ట్ ఇంకా అట్లా పెట్టేసి వీడియో తీసుకుంటున్నాను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఎలా ఉందండి? నాకైతే సూపర్ హ్యాపీగా అనిపించింది. మేము యాక్చువల్‌గా హాట్ వీల్స్ థీమ్‌కెళ్ళాము. ఆ మధ్యలో ఏదైతే హ్యాపీ బర్త్‌డే క్రిషన్ అని ఉందో అది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. యాక్చువల్‌గా వచ్చేసి నాకు ఇన్‌స్టా పేజ్‌లు, ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఏం లేవండి నాకు. నేను అవి ఏమీ కూడా నేను ఫాలో అవ్వను. నాకు అసలు లేవు కూడా అకౌంట్స్. అందుకే ఏ కస్టమైజేషన్ ఏం కావాలన్నా కూడా నేను అమెజాన్‌లోనే తీసుకుంటాను. మాక్సిమం అమెజాన్‌కే ఎళ్తాను. సో, అది కూడా అక్కడ హ్యాపీ బర్త్‌డే క్రిషన్ అక్కడైతే నాకు బావుంది. క్వాలిటీ బావుంది. అరౌండ్ 500 పడింది నాకు. ఆ బ్యానర్ వచ్చేసి క్వాలిటీ చాలా బావుంది. అండ్ పిక్చర్ కూడా చాలా బావుంది. అక్కడ కావాలంటే మనకి బర్త్‌డే ఎన్ని ఇయర్స్ అన్నది కూడా మెన్షన్ చేస్తారు నెంబరు. బట్ నేనైతే నెంబర్ వేయించుకోవాలనుకోలేదు. మళ్ళీ ఫ్యూచర్‌లో దేనికన్నా హెల్ప్ అవుతది కదా! ఈ నెంబర్ ఉంటే ఎందుకులే అని చెప్పేసి నెంబర్ అయితే వేయించుకోలేదు. చాలా బావుందండి ఫైనల్ అవుట్‌పుట్ అయితే. ఎలా అనిపించింది అన్నదైతే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా డెకరేషన్ ఎలా అనిపించింది అనేసి. సో, ఇదైతే ఇంక ఈవినింగ్ టైం అండి. సో, కొంచెం వీకెండ్ కదా! సో, అందరూ అయితే కొంచెం బయటికెళ్లారు. సో, పిల్లలు ఇంకైతే కొంతమంది మిస్ అయిపోయారు. సో, వీకెండ్ కాబట్టి వాళ్ళ ప్లాన్స్ వేరే ఉంటాయి కదా! సో, ఇక్కడైతే పిల్లలందరైతే ముందు హ్యాపీగా గేమ్స్ అవి ముందే వాళ్ళు నోట్ చేసుకున్నారు. గేమ్స్ ఆడుకోవాలి అని చెప్పేసి. సో, అవైతే కొంచెం టైం ఉంది కదా అనేసి అయితే అవైతే ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. సో, హాట్ వీల్స్ థీమ్ అన్నాను కదా! సో, హాట్ వీల్స్‌తోనే కేక్ అయితే తీసుకున్నాము. సో, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ చేసుకుంటాము. సో, లాస్ట్ ఇయర్ అయితే వాడికి క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెట్ థీమ్ చేసుకున్నాము. యాక్చువల్‌గా వాడికి ఇయర్ కూడా సేమ్ క్రికెట్ థీమ్ చేసుకోవాలని ఉంది. బట్ సేమ్ ఎవ్రీ ఇయర్ అదే ఎందుకులే అని చెప్పేసి హాట్ వీల్స్ థీమ్ చేసుకున్నాము. సో, ఇక్కడ నా టాప్ నేనైతే సింపుల్‌గా టాప్ వేసుకొని రెడీ అయిపోయాను. సో, ఆ టాప్ కూడా నేను యాక్చువల్‌గా మీషోలో తీసుకున్నాను. కలర్ బాగుంది కదా! ఎలా ఉంది అన్నదైతే చెప్పండి. సో, ఇక్కడైతే మా అబ్బాయి కేక్ కట్ చేస్తున్నాడు.
చాలా ఇష్టం వాడు కేక్ కట్ చేయటం. యాక్చువల్‌గా నా లాస్ట్ వ్లాగ్ చేశారు. అంటే నా కేక్ కూడా వాడే కట్ చేశాడు కదా! సో, ఇంట్లో ఎవరి బర్త్‌డే అయినా ఫస్ట్ అయితే వాడైతే రెడీగా రావాలి కేక్ కట్ చేయటానికి. మా ఇంట్లో నాకు స్ట్రెస్ వస్తుంది అన్న వాడి వల్లే, స్ట్రెస్ తగ్గుతుంది అన్న వాడి వల్లే అండి. మోస్ట్ లవింగ్ కిడ్ వాడైతే. ఎంత ఎనర్జిటిక్‌గా ఎట్లుంటాడు అంటే 24 అవర్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వాడికి నేర్చుకోవాలి, ఏదన్నా చూసాడు అంటే నేర్చుకోవాలి నా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్తది చెయ్యాలి అనేసి. ఇంట్లో ఎప్పుడూ కూడా మా అమ్మాయి అయితే ఏమైనా హెల్ప్ చెయ్యమ్ములు అంటే చేస్తుంది. కానీ వీడైతే అట్లా కాదు, వస్తూనే ఉంటాడు. అమ్మ హెల్ప్ చేయాలా అనేసి. సో, సన్స్ అంటే అంతే కదా! కొంచెం అమ్మకి అటాచ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. డాటర్స్ అంటే ఫాదర్‌కి అటాచ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది కదా! సో, వీడు కూడా అంతే. సో, అందరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే డెఫినెట్‌గా నా వైపే చూపిస్తాడు. దానిలో డౌట్ అయితే ఏం లేదు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా వాడిని బ్లెస్ చేయండి. వాడికి క్రికెటర్ అవ్వాలనే చాలా ఇష్టము. వాడికి ఏదైతే లైఫ్‌లో గోల్స్ ఉన్నాయో, వాడు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నాడో అది రీచ్ అయ్యేలాగైతే మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మనం డబ్బులిచ్చి కొనుక్కోలేనిది ఏంటి అంటే డెఫినెట్‌గా బ్లెస్సింగ్స్, హ్యాపీనెస్సే అండి. సో, ఆ బ్లెస్సింగ్స్ అయితే వాడికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడ ఫైనల్‌గా అయితే కేక్ కట్ చేస్తున్నారు. పిల్లలందరూ హ్యాపీగా అయితే మంచిగా వాడికి చూడండి కేక్ పూస్తూ మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. వీకెండ్ కూడా వచ్చింది కదండీ! సో, ఆల్మోస్ట్ 7:00 దగ్గర నుంచి పిల్లలందరూ కూడా 11:30 వరకు అయితే ఉన్నారు. అందరూ మా అపార్ట్మెంటు అండ్ పక్కన నైబర్ అపార్ట్మెంటే కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి భయమేం లేదు. హ్యాపీగా అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మామూలుగా కాదు. అమ్మాయిలందరూ ఒక బ్యాచ్, అబ్బాయిలందరూ ఒక బ్యాచ్ 2 రూమ్స్‌లో కూర్చొని అయితే చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది. సో, ఇంకా కొంతమంది పిల్లలైతే మిస్ అయ్యారు. వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. ఓకే. సో, ఇక్కడైతే ఫైనల్‌గా అందరూ అయితే వాడిని విష్ చేస్తూ బ్లెస్ చేస్తున్నారు. ఇంకా ఇవి బెలూన్స్‌కి డెకరేట్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి కదా! కొన్ని హాట్ వీల్స్ థీమ్స్‌తో పెట్టినవి అవి కూడా నేనైతే అమెజాన్‌లోనే తీసుకున్నాను. బెలూన్స్ మాత్రం నార్మల్‌గా బయట షాప్‌లో తీసుకున్నా. మిగతా డెకరేషన్ పార్ట్ అంతా కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. వాడు వేసుకున్న డ్రెస్ అయితే నేను మొన్న సౌత్ ఇండియాలో షాప్ చేశానని చెప్పగా దానిలో తీసుకున్నా. ఈసారి థీమ్ బేస్‌గా డ్రెస్ అయితే ఏం తీసుకోలేదు. యాక్చువల్‌గా వాడికి ఇంకా ఫార్మల్ షర్ట్స్ అవి ఎక్కువ నచ్చట్లేదు ఇప్పుడు. ఓన్లీ టీ షర్ట్స్ దాని మీద కోటు ఇంక ఇవే నచ్చుతున్నాయి. సో, హ్యాపీగా ఇంకా అట్లాంటివి అయితే డైలీ యూజ్ చేసుకుంటాడు అన్నట్లు తీసుకున్నాను. ఎలా ఉంది డ్రెస్ అన్నది కూడా కమెంట్ చేయండి. సో, ఇక్కడ మంచిగా అందరైతే హెల్ప్ చేస్తారండి అపార్ట్మెంట్‌లో. సో, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా అట్లా ఏమి ఉండదు. మంచిగా అందరు కేక్ సర్వ్ చేయటము అంత ప్లేట్స్ అన్నీ కూడా వాళ్ళే సర్వ్ చేసి పెట్టేశారు. సో, చూడండి ఇక్కడ అందరూ కూడా మంచిగా అయితే కేక్ అవి తీసుకుంటున్నారు. సో, అన్ని రెసిపీస్‌కి కూడా మంచి కమెంట్స్ అయితే వచ్చాయి. యాక్చువల్‌గా పాస్తా అయితే నేను ఆఫ్టర్‌నూన్ చేసుకున్నాను. సో, ఈవినింగ్‌కి కొంచెం అయితే చల్లారిపోయింది. బట్ అందరైతే మంచిగా చాలా బాగున్నాయి ఐటెమ్స్ అన్నీ కూడా అని అయితే అన్నారు. సో, కొంచెం హ్యాపీగా అనిపించింది. సో, దాని తర్వాత అయితే వాళ్ళు మళ్ళీ చాలాసేపు గేమ్స్ కండక్ట్ చేసుకొని అరౌండ్ ఇంకా 10:30 అట్లా అయితే డిన్నర్ చేస్తున్నాము. సో, పిల్లలందరూ కూడా ఇక్కడ వాళ్ళ రూమ్‌లో కూర్చొని డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో, చెప్పాను కదా 2 బ్యాచెస్ లాగా విడిపోయారు. కొంచెం చిన్న పిల్లలైతే ఒక బ్యాచ్ అట్లా. సో, నేనైతే ఇక్కడ ఊరికే నవ్వుతూ పిల్లల దగ్గర కూర్చొని నవ్వుతూ అయితే కొంచెం ఫుడ్ చూపిస్తున్నాను. సో, ఇంట్లో చేసిన బిర్యానీ, బయట తీసుకొచ్చిన చపాతీ అట్లా. చపాతీస్ అయితే బయట తీసుకొచ్చుకున్నామండి. సో, ఇంకా అన్ని చపాతీస్ అయితే ఇంకా ఆ టైంలో కూర్చొని చేయటం అయితే కుదరదు. నార్మల్‌గా అయితే చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇంకా కేక్ కటింగ్ అయిపోయి మళ్ళీ డిన్నర్ స్టార్ట్ అయ్యి ఆ కొంచెం టైంలో కొంచెం వాళ్ళతో మాట్లాడుకున్నట్లుంటుంది. ప్లస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం చపాతీలు చేస్తూ ఉన్నామంటే మొత్తం పొగలాగా వస్తుంది కదా అనేసి అయితే బయట తెచ్చుకున్నాము. సో, అంతే అండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది? మా సెలబ్రేషన్స్, నేను చేసుకున్న డెకరేషను, రెసిపీస్ కానీ ఎలా అనిపించినాయి అన్నదైతే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకా ఈ వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే టేక్ కేర్, బాయ్.